తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ టూర్లో క్లారిటీ వస్తుంది అంటున్న కాంగ్రెస్ నేతలు. అయితే ఆశావాహుల్లో ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, వాకాటి శ్రీహరి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమసాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్లు, మరోవైపు మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో వలస నేతలు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పోచారం, కడియం, దానో నాగేందర్ ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉండగా కేబినెట్ లో మరో 6గురికి చోటు దక్కనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, రైట్, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈసారి ఢిల్లీ టూర్లోనైనా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు ఈ ఢిల్లీ టూర్ని? అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అనేది ఈ రోజేం కొత్తది కాదు. అయితే ఈసారి వెళ్తున్న టూర్ మాత్రం కొత్తదనే చెప్పొచ్చు. ఆశావాదుల్లో ఒక ఆశలతో ఉన్న టూర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో సర్కారు ఏర్పాటై సంవత్సరం పాలన పూర్తయింది. సో ఈ సంవత్సరం తర్వాత అయినా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. దాదాపు 3 నెలల నుంచి మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు ప్రకటనలు ఇస్తున్నారు. అందుకని ఆ నేపథ్యంలో ఈసారి ఢిల్లీ టూర్ అనేది ఆశావాదుల్లో ఆశలు రేపుతున్నదని చెప్పొచ్చు. ఇంకోవైపు మనం చూస్తుంటే ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఈ టూర్ లో. అయితే ఇప్పటికే క్యాబినెట్ కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కావచ్చు, బిల్డింగ్ సంబంధించి కావచ్చు, అండ్ దాంతో పాటు అగ్రికల్చర్ సంబంధించి, ఎండోమెంట్ సంబంధించి, హెల్త్ కి సంబంధించి ఇట్లా దాదాపు కొంతమంది మంత్రులు మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. అయితే సీఎం తో పాటు కేవలం 12 మంది మాత్రమే ఉండడం, అండ్ దాంతో పాటు హోంశాఖ ఖాళీ ఉండడం, విద్యాశాఖ ఖాళీ ఉండడం, మిగతా శాఖల్లో కూడా ఇంకా మంత్రివర్గం విస్తరణ ఉంటుంది కాబట్టి తమకు ఛాన్స్ ఉంటది అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ లో మనం గడిచిన 6 నెలల నుంచి చూస్తుంటే పరిస్థితి అండ్ ఎదురు చూడడంతో పాటు చాలా మంది ఇండైరెక్ట్ గానే తమకు అవకాశం రావాలి అని, లేదంటే ఉండే కాంగ్రెస్ లోనే ఒకరిపైన ఒకరు బురద జల్లుకునేది కావచ్చు, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే నేపథ్యం కూడా మనం చూసినాం. అయితే ఇట్లాంటి ఘటనలు పరస్పరంగా జరగడంతో పాటు వాళ్ళని కేబినెట్ లో మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళు కూర్చొని మాట్లాడిన సందర్భాలు, వాళ్ళకి కొంతమందికి అయితే హామీలు కూడా ఇచ్చిండ్రు. మంత్రివర్గంలో తమ పేరు ఖచ్చితంగా ఉంటది అని ఒక హామీలు కూడా ఉండడంతో ఆశావాదులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు సీఎం మళ్ళీ ఢిల్లీ నుంచి బ్యాక్ తెలంగాణకు వస్తారో, తమ అనౌన్స్మెంట్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకొకటి, కాంగ్రెస్ లోకి మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా వచ్చే సమయంలో చాలా హామీలతో వాళ్ళని కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానించిన నేపథ్యంలో కూడా సో పార్టీ మారినప్పటికీ వాళ్ళు గెలిచిన సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పేరు కూడా ఈసారి క్యాబినెట్ లో ఉండే అవకాశం ఉంటది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చూస్తే మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళపైన, అంటే బీఆర్ఎస్ బిఫామ్ తీసుకొని కాంగ్రెస్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళపైన కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదైంది. ఆ ఇష్యూస్ అంతా కూడా కోర్టులో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొంతమంది, అంటే ఖైరతాబాద్ కి సంబంధించి దానం నాగేందర్ ఇష్యూ మనం చూస్తుంటే కూడా గతంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడిన హాట్ టాపిక్ అందరు కూడా గుర్తుండే పరిస్థితి. అయితే ఇక్కడ ఉండే బీఆర్ఎస్ నుంచి ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా దానం వర్సెస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉండే అవకాశం ఉంది. తలసాని కూడా పార్టీ మారుతారు, ఆయనకు ఒక గట్టి మనిషి ఉండాలి అండ్ దాంతో పాటు గట్టి వాదన కూడా ఉండాలి. అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని క్యాబినెట్ లోకి తీసుకోవాలి, మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనే ఒక వాదనలు అండ్ దాంతో పాటు మాటలు కూడా వినిపించే పరిస్థితి ఉంది. కాబట్టి సో అట్లా కూడా దానంకి వస్తుందా లేదా, లేదంటే మళ్ళీ ఈ అవకాశం తలసాని శ్రీనివాస్ యాదవ్ నే వరిస్తుందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికి ఏదేమైనా కానీ మంత్రివర్గం ప్రస్తుతానికి కాంగ్రెస్ లో నుండి, అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన పోచారం కావచ్చు, కడియం కావచ్చు, దానం నాగేందర్ కి ప్రామిస్ చేసే పార్టీలోకి తీసుకున్నారు అంటూ వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో ఒకవేళ వాళ్ళలో ఎవరికైనా మంత్రి పదవి కట్టబెట్టినట్లయితే ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా అలిగే అవకాశము లేకపోలేదు, రైట్? సో ఈ సమీకరణాల దృష్ట్యా ఎవరికి మంత్రి వరించే అవకాశం ఉంది అంటారు? సో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా
మంత్రివర్గంలో తీసుకునే ప్రతి వాళ్ళపైన కూడా చాలా సీక్రెట్ గా తీసుకునే సందర్భం ఉంటది. ఎందుకంటే ఇదంతా కూడా ఈ పార్టీలో ఉండే వాళ్ళంతా కూడా సీనియర్లే. ఒకరికి అవకాశం ఇచ్చి ఇంకొకరికి అవకాశం ఇయ్యని నేపథ్యంలో పార్టీలో చీలికలు కూడా మొదలయ్యే పరిస్థితి ఉంటది. పార్టీలు అంటే ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీలు మారే అవకాశం ఉంటది, లేదంటే సొంత పార్టీ వాళ్ళపైనే సీనియర్లు విమర్శలు చేసే పరిస్థితులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక బ్యాడ్ ఇండికేషన్ లో గవర్నమెంట్ గురించి ఒక బ్యాడ్ ఇండికేషన్ గా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు ఉంటాయి. అందుకనే ప్రతిదీ కూడా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. అయితే ఇవాళ ఢిల్లీలో భేటీ అయిన అనంతరమే మంత్రివర్గంలో ఎవరెవరి పేర్లు ఉండొచ్చు అనేది బయటికి తెలియ పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో 6 మనకు మంత్రివర్గంలో ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఇందులో బయట పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళకి కనీసం ఒక్కరికైనా అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి పార్టీలోకి ఆహ్వానించినప్పుడే చాలా హామీలతో వాళ్ళని ఆహ్వానించిన వార్తలు గుప్పమండంతో పాటు చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితులు మంత్రివర్గం మొదటిగా మంత్రుల లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. సో అందుకనే బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ కనీసం ఒక్కరికైనా ఈసారి 6 ఒకరు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అయితే దీన్ని సీనియర్లు ఎట్లా తీసుకుంటారు అనేది ఇప్పుడు ఒక ట్విస్ట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్లు ఎప్పుడు కూడా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కావచ్చు, పార్టీలో ఉండే జూనియర్లకి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం చాలా సీరియస్ గానే విమర్శలు చేసే పరిస్థితి, వాళ్ళ నిరసన తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. సో మరి సీనియర్లు దీన్ని ఎట్లా చూస్తారు? ఇన్ కేసు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కావచ్చు, ఉండే పార్టీలో జూనియర్లకు కావచ్చు అవకాశం మంత్రిగా ఇస్తే మాత్రం మరొక ఉధృతమైన పరిస్థితి కావచ్చు, ఒక మళ్ళా చర్చనీయాంశమైన పరిస్థితి కావచ్చు, ఒక నిరసనలు అయితే కాంగ్రెస్ పార్టీలో మనం చూసే అవకాశం ఉంది. అండ్ హోంశాఖకు సంబంధించి మహిళలకు ఇస్తున్న నేపథ్యంలో ఏపీలో మనం చూసాం. సో తెలంగాణలో కూడా అదే కంటిన్యూ చేసే అవకాశాలు లేకపోలేదు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ముఖ్యంగా హోంశాఖను ఎవరికి కేటాయించే అవకాశాలు ఉన్నాయంటారు? హోంశాఖ విషయంలో ముందు నుంచి కూడా గవర్నమెంట్ చాలా సీరియస్ గా అండ్ సిన్సియర్ గానే ఉంది. అండ్ దాంతో పాటు చాలా సీరియస్ గానే ఉంది రేవంత్ రెడ్డి. అందుకనే హోంశాఖని తన దగ్గర మాత్రమే పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడుండే మంత్రివర్గంలో కావచ్చు హోంశాఖ విషయంలో మాత్రం మహిళలకు ఇచ్చే పరిస్థితి లేదు. మహిళా కోటాలో ఇప్పటికే మనం సీతక్క కావచ్చు అండ్ ఎండోమెంట్ సంబంధించిన కొండా సురేఖకి ఇద్దరికి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇచ్చేసారు కాబట్టి మహిళలను మనం హోంశాఖకి ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు అయితే లేవు. సో మంత్రివర్గంలో మహిళలకి 6 ఛాన్స్ అయితే ఉండే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ కావ్య. సో ఇది చూడాలి, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈసారి పర్యటనలోనైనా మంత్రివర్గానికి సంబంధించి విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందేమో అంటూ కాంగ్రెస్ నేతలు లేదా ఎవరైతే మంత్రి పదవి ఆశిస్తున్నారో ఆశావాహుల్లో అయితే మాత్రం ఒక ఆశ ఉంది. మరి ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు, ఎందుకు ఢిల్లీ వెళ్ళారు, ఈ విషయాలన్నీ తెలియాలంటే అండ్ ముఖ్యంగా కొన్ని శాఖలకి ఇప్పటికీ మంత్రి లేరు కాబట్టి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఎలా ఫార్వర్డ్ అవుతారు అండ్ ఈ విషయాలన్నీ తెలియాలంటే ఒక 2-3 రోజులు వెయిట్ చేయాల్సిందే.